మనకి ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియాతో మేము అన్నిటిలో కూడా పోటీ అవుతాం అని చెప్పేసి చెప్పుకుంటా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చింది. అది దేనికి సంబంధించిందంటే టాప్ 30 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ ఏవి అనే దాని గురించి ఒక లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో దాంట్లో మన ఇండియా పొజిషన్ చూసుకుంటే టాప్ 12 అయితే నిలవడం జరిగింది. అంటే మన ఇండియా ప్లేస్ వచ్చేసరికి 12th ప్లేస్లో ఉందన్నమాట. మరి పాకిస్తాన్ ఈ 30 ప్లేస్లో ఉందంటే ఎక్కడ కూడా కనిపించదు. అయితే మరి ఈ లిస్ట్ కనుక ఒక్కసారి చూస్తే ఫస్ట్ ప్లేస్లో మనకి యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో యూకే, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి జర్మనీ, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి ఫ్రాన్స్, సిక్స్త్ ప్లేస్లో వచ్చేసరికి రష్యా, దాని తర్వాత సెవెంత్ ప్లేస్లో వచ్చేసరికి జపాన్, ఎయిత్ వచ్చేసరికి యూఏఈ, నైన్త్ వచ్చేసరికి సౌదీ అరేబియా, 10th వచ్చేసరికి ఇటలీ, 11th వచ్చేసరికి ఇజ్రాయెల్, 12th వచ్చేసరికి ఏమో మన ఇండియా అనమాట, 13 ఏమో స్పెయిన్ ఉంది, 14 వచ్చేసరికి కెనడా ఉందన్నమాట, 15th ప్లేస్లో టర్కీ, 16లో వచ్చేసరికి సౌత్ కొరియా, 17లోనేమో ఆస్ట్రేలియా, 18లో వచ్చేసరికి స్విట్జర్లాండ్, 19లో వచ్చేసరికి ఈజిప్ట్, 20th వచ్చేసరికి బ్రెజిల్, 21 వచ్చేసరికి గ్రీస్ అనమాట, 22 వచ్చేసరికి ఖతార్, 23 వచ్చేసరికి మెక్సికో, 24 నెదర్లాండ్, 25 వచ్చేసరికి స్వీడన్, 26 వచ్చేసరికి డెన్మార్క్ అనమాట, 27 వచ్చేసరికి పోర్చుగల్, 28 సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. సో 28లో 29th బెల్జియం, 30th వచ్చేసరికి ఇరాన్ అనమాట. అయితే మరి ఇప్పటి వరకు మనం చూసుకుంటే మరి టాప్ 30 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్లో ఈ 30 అయితే ఉండడం జరిగిందనమాట.